హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్ఫెక్ట్ టేస్ట్‌తో క్రంచీగా ఇంట్లోనే మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలా చేశారంటే బయట తినే మిరపకాయ బజ్జీ కంటే చాలా బావుంటాయి. దీనికోసం ఒక 15 బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీ తీసుకొని వాటిని మధ్యకు చీరి దానిలోని గింజల్ని తీసుకోవాలి. స్పైసీగా ఉండాలంటే గింజల్ని తీసుకోకండి. లేదంటే గింజల్ని తీయండి. మిరపకాయలో స్టఫింగ్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్ల వాముని కొంచెం బరకగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వాముని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దీనిని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా తింటున్నప్పుడు బజ్జీలు కారం కారంగా, పుల్ల పుల్లగా భలేగా ఉంటాయి. అన్ని మిర్చీలు స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని దానిలో 3 స్పూన్ల బియ్యపిండి, కొంచెం సాల్ట్, కొంచెం వాము, ఒక 2 స్పూన్ల వేడి నూనె వేయాలి. ఇలా నూనె కలుపుకోవడం వల్ల పిండి టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని పిండిని దోసపిండిలా కలుపుకోవాలి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయడం వల్ల మిరపకాయ బజ్జీ కలర్ బాగుంటుంది. నూనె వేడెక్కాక మాత్రమే మిరపకాయను పిండిలో ముంచి పిండిని బాగా పట్టించి నూనెలో వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వేయించి హై ఫ్లేమ్లో వేయించాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ మిరపకాయ బజ్జీని బాగా వేయించుకోవాలి. తర్వాత వాటిని టిష్యూ మీదకి తీసుకోండి. అలాగే మిగిలిన అన్ని బజ్జీ మిరపకాయల్ని కూడా వేసుకోవాలి. వీటిని ఆనియన్స్తో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మిర్చి రెడీ. లైక్ అండ్ షేర్ మై వీడియో.